ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. బాగుండాలి అని ప్రార్థన చేస్తున్నాను. కృప కలుగునుగాక. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోయెను. ఆమేన్. మనము దేవుని తట్టు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది. అవమానము, సిగ్గు మన ముఖమును కమ్మక, మన ముఖమును కప్పివేయక, వెలుగుతోనూ తేజో మహిమతోనూ నింపబడుటకు కారణమవుతుంది. కానీ మానవుడు మనుషుల తట్టు చూడడానికి అలవాటు పడిపోయి పరిస్థితులను మాత్రమే చూస్తూ భయపడిపోతూ ఇతరులను ఆధారం చేసుకొని సిగ్గుపరచబడుతూ ఉండే పరిస్థితులు మనం అనేకములు చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన తట్టు చూడగా. మనుషుల తట్టు చూసినంత వరకు వెలుగు కాదు, అంధకారమయమైపోతూ ఉంటుంది. పరిస్థితులు బాగానే ఉన్నట్లుగానే ఉంటూ అంధకారమయమైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీవు మనుషుల తట్టు చూసి సిగ్గుతో నీ ముఖం కప్పబడిందేమో, నీ జ్ఞానమును ఆధారము చేసుకొని నీవు అవమానానికి అప్పగించబడ్డావేమో. ఇప్పుడైనా నా దేవుని తట్టు చూచుటకు నీ మనస్సును నిలుపుకుంటే నిశ్చయముగా వెలుగు కలుగుతుంది. నీ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. వెలుగు సమస్త చీకటి కార్యములను పారద్రోలుతుంది. వెలుగులో మనకు పరిష్కారం కలుగుతుంది. వెలుగుమయమైన యేసయ్యను చూద్దాము. మన పరిస్థితులన్నిటికీ ఒక గొప్ప జవాబును పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. అవునయ్యా, నీ ప్రజలు ఎప్పుడైతే నీ వైపు చూశారో వారి చీకటి బ్రతుకులు వెలుగుగా మారిపోయిన రీతిగా మా పరిస్థితులు కూడా అవి వెలుగుమయముగా మార్చబడినట్లుగా, చీకటిలో మేము చిక్కుకుపోక అంధకార సంబంధమైన కార్యాలలో చిక్కుబడిపోకుండానట్లుగా వెలుగుమయముగా మేము మార్చబడుదుముగాక. మీ వైపు మాత్రమే మా చూపు నిలుపుదుముగాక. మీ తట్టు కన్నులెత్తుటకు మీ కృప దయచేయబడునుగాక. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అంతరంగములు ఎరిగిన దేవుడవయ్యా, మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను మీరు కనికరించండి, కటాక్షించండి, దయచూపండి, కృప చూపండి. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నిండైన దీవెనలు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. తప్పకుండా ఈ లింక్ ఇతరులకు షేర్ చేయండి. దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.